మనుషుల శరీరంలో ఉండే అతి చిన్న బోన్ చెవి. ఆవు పాలిస్తున్నప్పుడు వాటికి కానీ సంగీతం వినిపిస్తే అవి ఇంకెక్కువ పాలు ఇస్తాయని ఒక స్టడీలో తేలింది. ఫ్రెండ్స్, మీకు తెలుసా కోట్ల మంది చావులకు కారణమైన హిట్లర్ కి కూడా 1938లో నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయ్యాడు. అప్పుడే పుట్టిన పిల్లల బాడీలో ఒక కప్ కు సరిపోయేంత రక్తం మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన ఇండియాలోనే మసీదులు ఎక్కువ ఉన్నాయి. సూర్యుడు సెకండ్ కి 220 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంటాడు. కోలాలు ఎప్పుడు నీరు తాగవు. కోలా అనే పేరు అర్థం నీరు తాగని జంతువు. సూర్యకాంతి భూమిని చేరడానికి 492 సెకండ్లు పడుతుంది. హెలవెన్ జరుపుకున్న మొదటి దేశం ఐర్లాండ్. ప్రెగ్నెన్సీ సమయంలో జుట్టు మరియు గోళ్లు వేగంగా పెరుగుతాయి. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 1 బిలియన్ మెట్రిక్ టన్నుల ఆహారాన్ని వృధా చేస్తున్నారు. యాపిల్స్ లో ప్రపంచవ్యాప్తంగా 7,500కి పైగా రకాలు ఉన్నాయి. మన దేశంలో జరిగే కుంభమేళా అంతరిక్షం నుంచి కూడా చూడవచ్చు. మెక్సికో దేశంలో ఒకప్పుడు చాక్లెట్లను డబ్బుకు బదులుగా యూజ్ చేసేవారు. గ్రీన్లాండ్ దేశంలో గడ్డి పెరగదు, ఎందుకంటే అక్కడ ఎప్పుడు మంచు కురుస్తూనే ఉంటుంది. నిజానికి బ్లాక్ మాంబా నలుపు రంగులో ఉండదు. దాని నోటి లోపల రంగు నల్లగా ఉంటుంది, కాబట్టి దానికి బ్లాక్ మాంబా పేరు వచ్చింది. 4 ఏళ్లలోపు పిల్లలకు కళలు తక్కువ వస్తాయి. ఒకవేళ వచ్చినా ఆ కళల్లో వాళ్ళు మాత్రం ఉండరంట. అంతరిక్షంలోకి పిజ్జా డెలివరీ చేసిన మొదటి కంపెనీ పిజ్జా హట్. ప్రాక్సిమా సెంచరీ సూర్యునికి అత్యంత సమీపంలో ఉండే నక్షత్రం. ఇది పరిమాణంలో చాలా చిన్నగా మరియు చాలా దూరంగా ఉంటుంది. అందుకారణంగా దీన్ని మనం కంటితో చూడలేము. భారతదేశంలో అతి పొడవైన కెనల్ ఇందిరాగాంధీ కెనల్. జెల్లీ ఫిష్ లో 98% నీరే ఉంటుంది. అందుకే వీటిని ఎండలో ఉంచితే పూర్తిగా ఆవరైపోతాయి. ఇప్పుడు మనం తాగుతున్న కోకోకోలా మొదట్లో తలనొప్పికి టానిక్ గా యూజ్ చేసేవారు. జిరాఫీలు రోజులో 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. బొద్దింక తల లేకుండా వారం రోజుల వరకు జీవించగలదు. గొరిలాలకు మనుషులకు వచ్చే అన్ని వ్యాధులు వస్తాయి. ఈము పక్షి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు, కానీ వెనక్కి మాత్రం నడవలేదు. గోల్డ్ ఫిష్ ను ఎక్కువసేపు చీకట్లో ఉంచితే దాని ఒంటి రంగు తెల్లగా మారుతుంది. హిమాలయాస్ లో 6,000 మీటర్ల ఎత్తు ఉన్న పర్వతాలు 200 కంటే ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద జీవి బ్లూ వేల్. దీని నాలుక బరువు ఏనుగు కంటే ఎక్కువ ఉంటుంది. తిమింగలం గుండె నిమిషానికి 8 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. మన బ్రెయిన్ పగటిపూట కన్నా రాత్రిపూట చురుగ్గా పనిచేస్తుంది. ప్రపంచాన్ని వణికించిన అడాల్ఫ్ హిట్లర్ ప్యూర్ వెజిటేరియన్. ఎలక్ట్రిక్ 600 వోల్ట్స్ విద్యుత్ షాక్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆ షాక్ తో అది ఒక మనిషిని ఈజీగా చంపేయగలదు. షిఫ్ట్ పక్షి 10 నెలలు గాల్లో ఎగురుతూనే ఉండగలదు. సూర్యుని మీద ప్రకాశవంతమైన వెలుగు న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల వస్తుంది. కేవలం 30 సెకండ్లలోనే ఎర్ర కణాలు శరీరం అంతా ప్రయాణించగలదు. ఒక వ్యక్తి నోట్లో ఉండే బ్యాక్టీరియా భూమిపై నివసించే వ్యక్తులకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి. బ్రెడ్ ప్యాకెట్లోని మొదటి ముక్క 91% మంది పడేస్తారు. ఆకాశంలోని చుక్కల్ని లెక్క పెట్టడానికి సెకండ్కు 1 చొప్పున లెక్క పెట్టిన 3,000 సంవత్సరాలు పడుతుంది. తేలు విషయం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవం. 1 గ్యాలన్ విషయం విలువ సుమారు 300 కోట్లు ఉంటుంది. గుర్రాలు నిలబడి కూడా నిద్రపోతాయి. ఉసిరబెల్లి నాలుక దాని శరీరం కన్నా 2 పొడవు ఉంటుంది. చంద్రుని వెన్నెల కాంతి భూమిని చేరుకోవడానికి 1.25 సెకండ్స్ పడుతుంది. ప్రతి సంవత్సరం ఒక అటవీ ప్రాంతంలో 2,500 నుంచి 4,500 మీటర్ల వర్షపాతం నమోదైతే దానిని రెయిన్ ఫారెస్ట్ గా పరిగణిస్తారు. యూకే ప్రపంచంలోనే అత్యంత సుడిగాలులు గురయ్యే దేశం. కేవలం 1% బ్యాక్టీరియా మాత్రమే మనుషులకు హానికరం. ఈ భూమి మీద అత్యంత పొడిగా ఉండే ప్రదేశం చిలీలోని అటకామా ఎడారి. ఎందుకంటే ఇక్కడ గత 400 సంవత్సరాల నుంచి అసలు వర్షమే పడలేదు.